శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతియే నమ. ఇవాళ సౌందర్యలహరిలో మనం 19వ శ్లోకం చదువుకుందామండి. ముఖం బిందు కృత్వా కుచయుగమధస్తస్య తదదో హరాతం ఛాయేద్యో హరమర్షితే మన్మథకలాం స సత్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్థలయుగాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది చాలా మంత్రకృతమైన శ్లోకం అండి. అన్నీ అలాగే ఉంటాయి, కానీ ఇది ఇంకా అన్నమాట. హరుని పట్టుపురాణి ఏ ఉపాసకుడు ఒక బిందువుని ముఖముగా, దానికి దిగుగా 2 బిందువులను కుచయుగముగా, దానికి కిందుగా శక్తి సంకేషాత్మకు హరార్థముగా భావించి నీ కామరాజ బీజమును ధ్యానించును. అంటే శివుల్లో సగం అన్నమాట, శక్తి అన్నమాట. అతడు వెంటనే వనితలను అనురాగముతో కలత చెందించుచున్నవాడంటే చాలా అల్పమైంది. ఎందుకంటే సూర్యచంద్రుడే చనువుగా గల ముల్లోకాలనే అతను భ్రమింపచేస్తున్నాడు అని. అంటే దీని అర్థం ఏంటంటే, సర్వలోకాలనే అధీనం చేసుకునే శక్తిని పొందిన వానికి అల్ప విషయాలు ఒక లెక్కలోకి రావు అని అర్థం అనమాట. విషయ సుఖాన్ని జయించడమే లోకవశ్యం అని గ్రహించాలి. అంటే లోకాన్ని జయించడం అంటే అమ్మవారి శక్తిని పొందడమేనండి, అంతేగాని విషయ సుఖాలను జయించాలన్నమాట. అప్పుడు లోకవశ్యాన్ని గ్రహించాలన్నమాట. దీనికి ఏంటంటే లలితా శాస్త్రం అసలు ఏ నామాల సంబంధం ఉందంటే, కామకళారూప క్లింకారి కేవల గుహ్య. ఇప్పుడు త్రికోణాకారంలో మనం భావించుకుని పైనేమో అమ్మవారి ముఖం ఉన్నట్టు, కిందేమో సంయుగం ఉన్నట్టు ధ్యానించి ఈ శ్లోకాన్ని 32 సార్లు చదువుకుంటే కనుక మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుకుంటూ ఉండాలన్నమాట. ముఖం బిందు కృత్వా కుచయుగ మధస్సంస్య తదతో హరాతం ధ్యాయేద్యో హరమర్షితే మన్మథకలాం స సత్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్థలయుగం. సూర్యచంద్రుడు అన్నమాట సంయుగాలుగా ఉన్నాయి. అమ్మవారి ముఖం ఏమో బిందువుగా ఉన్నది. దీనిలో ఏంటంటే శివుల్లోని సగము శక్తిగా భావించి ఈ కామరాజ బీజమును ధ్యానించాలన్నమాట. ఇలా బీజాక్షరాలు చెప్పకూడదు కదండి, ఇలా ధ్యానిస్తే సరిపోతుంది అన్నమాట.